బ్రేక్ న్యూస్ చూసిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న పలువురిపై హైదరాబాద్ సిటీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఈ యాప్స్ కు ప్రచారాన్ని కల్పిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అదేవిధంగా టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ ఖౌట్, విష్ణుప్రియ, శ్యామల, రీతు చౌదరి, సుప్రీత, అజయ్, సన్నీ యాదవ్, సందీప్లపై బిఎన్ఎస్ 317 అదేవిధంగా 3A అదేవిధంగా TGS 60 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న పలువురిపై హైదరాబాద్ సిటీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. యాప్స్ కు ప్రచారం కల్పిస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఇక ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ ఖౌట్, విష్ణుప్రియ, శ్యామల, రీతు చౌదరి, సుప్రీత, అజయ్, సన్నీ యాదవ్, సందీప్లపై బిఎన్ఎస్ 3184 అదేవిధంగా 3A TSGA అదేవిధంగా 66 DITA 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కారణంగా చాలా మంది లక్షలాది రూపాయలు నష్టపోయిన విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్ పై పోరాటం జరుగుతుంది. దీనికి తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ VC సజ్జనార్ సైతం మద్దతు పలికారు. ఇక బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసే వారికి అన్ఫాలో చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పలువురు బెట్టింగ్ యాప్స్ ని ప్రచారం చేసిన వారంతా ఇప్పుడు తమ వీడియోలను తొలగిస్తున్నారు. తాము తెలియక తప్పు చేశామని, మరోసారి అలాంటి తప్పు చేయబోమని ప్రకటించారు. బెట్టింగ్ యాప్స్ ని ఎవరు నమ్మొద్దంటూ సూచిస్తున్నారు.